ఓకే, హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, డైరెక్ట్గా సెల్లింగ్ అయిపోతుంది. ఓకే ఓకే కొంచెంసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడైతే నిఫ్టీలో పుట్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. డైరెక్ట్గా బయింగ్ అవుతుంది. కింద స్టాప్ లాస్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు సెన్సెక్స్లో ఎక్స్పైరీ కూడా ఉంది. సో నేను సెల్లింగ్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకున్నాను నిఫ్టీలో. ఓకే, వెయిట్ చేద్దాం. ఇక్కడ నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి ఒక 60-70 పాయింట్స్ ఉంటాయి నిఫ్టీలో. స్టాప్ లాస్ కూడా అలాగే ఉంటుంది, ఒక 50-60 పాయింట్స్. ఓకే, ఈ ఏరియాలో మీరు చూసుకుంటే స్టాప్ లాసెస్ ఉన్నాయి నిన్నటి కూడా. నిన్న ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చింది ఒకసారి చూడండి. ఇది మొన్న క్లోజింగ్. ఇది ఈ లెవెల్కి పైనే ట్రేడ్ అయింది మార్కెట్ నిన్నల్లా. సో ఈ స్టాప్ లాస్ ఉంది, అలాగే ఈ స్టాప్ లాసెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో సెన్సెక్స్లో కూడా అలాగే ఉంది. సో ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. వెయిట్ చేద్దాం. నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఇంకో రీజన్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి మనం ఫిబొనాచి ఏమైనా చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ డే క్లోజ్, అదే క్లోజింగ్ స్వింగ్, అది 0 ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు డౌన్ సైడ్ వచ్చింది అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డౌన్ సైడ్ వచ్చింది అనుకుంటే, మళ్ళీ 0.5 0.6 లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఆ మూమెంట్ని కంటిన్యూ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ది రీజన్ నేను ట్రేడ్లో పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. కింద స్టాప్ లాసెస్ ఉన్నాయి, అలాగే 0.5 0.6 లెవెల్ వరకు పుల్ బ్యాక్ ఇచ్చింది. మూమెంట్ కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంత లాస్ ఉంది. ఓకే, ఓకే, వెయిట్ చేద్దాము. ఓకే, 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 వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికైతే కొంచెం గ్రీన్లోకి వెళ్ళింది, ప్రాఫిట్లోకి వెళ్ళింది. వెయిట్ చేద్దాము. ఓకే, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే పడింది, కొంచెం లాస్లోకి వెళ్ళింది మన ట్రేడ్. ఓకే,
500 600 వాళ్ళ లాస్లో ఉంది. ఓకే, 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 ఓకే. మళ్ళీ లాస్ వల్ల మంది ప్రాఫిట్లో కన్వర్ట్ అవుతుంది మెల్లమెల్లగా. ఓకే, ఒక చిన్న మూమెంట్ ఇస్తే చాలు మనకి, ఒక 70 పాయింట్స్ మూమెంట్ ఇస్తే చాలు నిఫ్టీ. ఈ లెవెల్ వరకు వస్తే చాలు, మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. డౌన్ సైడ్ స్టాప్ లాసెస్ ఉన్నాయి, ఇక్కడ రౌండ్ ఫిగర్ కూడా ఉంది. 24,500 రౌండ్ ఫిగర్ ఉంది. అలాగే ఈ స్టాప్ లాసెస్ ఉన్నాయి, ప్రీవియస్ డేస్వి, నిన్న కాక మొన్నవి. సో ఈరోజు సెన్సెక్స్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ని టార్గెట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. సెన్సెక్స్ ఇస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్కే వస్తుంది. సో వెయిట్ చేద్దాము. కానీ కొంచెం టైం పట్టేలాగా ఉంది, ఎందుకంటే మార్కెట్ అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా. ఓకే, ప్రస్తుతానికైతే కొంత ప్రాఫిట్లో ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, మళ్ళీ మన ట్రేడ్ అయితే లాస్లో కన్వర్ట్ అయింది. నేనైతే కరెక్ట్గా అనాలిసిస్ ప్రకారమే, నేను నా రూల్స్ ప్రకారం, నా సెటప్ ప్రకారం నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకుంటున్నాను. నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా నో ప్రాబ్లం, బాధపడను. ఎందుకంటే నేను కరెక్ట్గా వెయిట్ చేసి నా సెటప్ ప్రకారం ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి, అది స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా కూడా నో రిగ్రెట్ అనమాట. నేను వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, మార్కెట్లో ఎంట్రీ తీసుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది, ఆ తర్వాత మార్కెట్ ఎటు మూవ్ ఇస్తుంది అనేది తన ఇష్టం. మనకు ఆపోజిట్లో వస్తే స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం, అలాగే మనకి ఫేవర్గా వస్తే టార్గెట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో నెక్స్ట్ డే చూసుకుంటాం, అంతేగాని ఈరోజు రెవెన్యూ ట్రేడ్ తీసుకోవడం కానీ మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం కానీ ఉండదు. నేనైతే వెయిట్ చేసి నా అనాలిసిస్ ప్రకారం నేను ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయినా నాకు నో ప్రాబ్లం. ఈ ట్రేడ్తో నేను సిస్టమ్ క్లోజ్ చేసేస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంత లాస్ నడుస్తుంది, వెయిట్ చేద్దాం. ఓకే, స్లోగా అయితే డౌన్ సైడ్ వెళ్తుంది, మెల్లమెల్ల చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయి. అది మనకు కొంచెం ప్రాబ్లం కావచ్చు. కొంచెం పెద్ద క్యాండిల్స్ పడితే మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. ఇక్కడ డబల్ టాప్ కూడా పడింది. దీన్ని చూసి, ఈ స్లో మూమెంట్ని చూసి వేరే సెల్లర్స్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సెల్ సైడ్ వాళ్ళ స్టాప్ లాస్లన్నీ దీనిపైన ఉంటాయి. సో మార్కెట్ కొంచెం స్పీడ్గా మూమెంట్ ఇస్తే కనుక మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. స్లో మూమెంట్ అయితే వేరే సెల్లర్స్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ మూమెంట్ ఇలా కంటిన్యూ చేస్తే కనుక మన టార్గెట్ రీచ్ అవుతుంది. స్లో క్యాండిల్స్, చిన్న క్యాండిల్స్ పడితే కనుక డేంజర్ మనకి. డబల్ టాప్ బ్రేక్ చేసింది, స్లో మూమెంట్ ఇస్తే కనుక వేరే సెల్లర్స్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ ఒకసారిగా రివర్స్ అయినా అవ్వచ్చు. సో కొంచెం పెద్ద క్యాండిల్స్ పడితే కనుక మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. ప్రస్తుతానికైతే కొంత ప్రాఫిట్లో ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు టైం చూస్తే 10:30 అయింది.
ఇంకా మార్కెట్ అక్కడక్కడే ఉంది. కన్సాలిడేషన్ అవుతుంది. మనం ముందే అనుకున్నట్టుగా ఇలా స్టాప్ లాస్ వైజ్గా వెళ్ళింది. ఇక్కడ ఈ మూమెంట్ ఇచ్చింది. అప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనిపించింది ఒకసారి. ఈ డబుల్ టాప్ ఏదైతే పడిందో దీన్ని చూసి సెల్లర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్లో మూమెంట్ చూసి వాళ్ళు స్టాప్ లాస్ దీని పైన పెట్టుకుంటారు కాబట్టి మార్కెట్ కంటిన్యూస్గా వెళ్ళిపోతుందేమో అనిపించింది. సో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాతే మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ ఇస్తుంది. సో వెయిట్ చేస్తాను. మళ్ళీ కనుక ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే ఈసారి నేను ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను. అది లాస్ ఎంత ఉన్నా కూడా. ఇంకా మార్కెట్ డౌన్కి వచ్చిద్దన్న హోప్ నాకు లేదు. ఈ లెవెల్ అయితే బ్రేక్ చేస్తే. ఇప్పటికే టైం కూడా చాలా అయిపోయింది. నేను 9:30కి ఎంటర్ అయినట్టున్నాను. ఇప్పుడు 10:30 అయిపోయింది. చాలాసేపు హోల్డ్ చేశాను. యాక్చువల్గా ఇంతసేపు హోల్డ్ చేస్తే మార్కెట్ మన ఫేవర్గా వెళ్తుందని నమ్మకం పోతుంది. సో కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయింది. సో వెయిట్ చేద్దాం. మళ్ళీ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. కొంత లాస్ కనిపిస్తుంది, అయినా కూడా నేను ఎగ్జిట్ అయిపోతాను. అప్పుడు మూమెంట్ ఇలా కంటిన్యూ అయితే కనుక టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే 200 దగ్గర ప్రాఫిట్ కనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఫైనల్గా అయితే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను 1000 రూపాయల దగ్గర. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. మూమెంట్ ఇస్తుంది కానీ అది బ్రేక్ చేస్తుందా లేకపోతే కన్సల్టేషన్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. సెన్సెక్స్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఇక్కడ 1000 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. మనం ఈ వీక్లో వచ్చేసి మొత్తం 4 ట్రేడ్ చేసాము. ఒక రోజు హాలిడే వచ్చింది, హోలీ రోజు. సో మొత్తం ఈ వీక్లో మొత్తం మనం 4 ట్రేడ్ చేసాము. దాంట్లో ఒక ట్రేడ్ మాత్రం లాస్ తీసుకున్నాము. ఎస్టర్డే తీసుకున్నాము. 2 ట్రేడ్స్ మన టార్గెట్ హిట్ అయింది. ఈరోజు వచ్చేసి మనం మన టార్గెట్లో హాఫ్ మాత్రమే తీసుకోగలిగాము. హాఫ్ ఆఫ్ ది టార్గెట్ తీసుకున్నాము. సో ఈ వీక్ బాగానే సక్సెస్ అయింది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నాకు 1000 రూపాయలు లాస్ కనిపించింది. మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మనకి కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళింది. అయినా ఇంకా వెయిట్ చేయడం అవసరం అనిపించింది. మార్కెట్ కన్సల్టేషన్ అయిపోతుంది. ఇది ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి అలా జరగవచ్చు. ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి స్టాప్ లాసెస్ ఎక్కువ హిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చినా కూడా నాకు ప్రాబ్లం లేదు. అలా చాలా టైం అయిపోయింది. నేను మ్యాక్సిమం 1 అవర్ లోపే ట్రేడ్లో ఉంటాను. ఇప్పుడు ఈరోజు 1 అవర్ కన్నా దాటిపోయింది. అలా అది కూడా ప్రీమియం పెరగట్లేదు. నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. ఈ ఏరియాలో ఎంటర్ తీసుకున్నాను. నేను ఇక్కడ నుంచి ఎంత మూమెంట్ ఇచ్చినా కూడా ప్రీమియం అనేది పెరగట్లేదు. సో చాలా స్లోగా ఉంది ప్రీమియం. డికే మాత్రం చాలా స్పీడ్గా అయిపోతుంది. మనకి ఆపోజిట్గా మూమెంట్ ఇస్తే కనుక ప్రీమియం ఊరికే డికే అయిపోతుంది ఈజీగా. సో ఈరోజు మన ప్రాఫిట్ వచ్చేసి 1000. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ.